హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులపైన, మెయిన్గా రైతులకు సంబంధించిన అంశాల మీద కూడా క్లియర్ కట్గా మాట్లాడుతూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రస్తుతం చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నా కూడా రాష్ట్రం వెనకడుగు వేసే పరిస్థితి తప్ప ముందుకు వెళ్ళే సిచ్యువేషన్ ఎక్కడా కూడా కనిపించట్లేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. మెయిన్గా గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టాము, మేము దాన్ని బయట పెట్టాము, వాటన్నింటినీ కూడా ఎండగట్టినా కూడా ఇప్పుడు వాటన్నింటినీ కూడా తీసేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తుంది. సిఐడి పేరుతోనో లేదంటే మిగతా అధికారులందరూ కూడా గతంలో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చాడు. తిరుపతికి సంబంధించి పరకామణి కావచ్చు, అలాగే లడ్డు ఇష్యూ కావచ్చు, వీటన్నిటినీ కూడా రాజకీయం చేయడానికి దేవుణ్ణి కూడా వాడుకునే పరిస్థితికి ఈరోజు టీడీపీ వచ్చింది అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. గతంలో చాలా తప్పులు జరిగినప్పటికీ కూడా మేము ఎప్పుడూ కూడా దేవుడికి సంబంధించిన అంశాల్లో రాజకీయం చేయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి టీడీపీ నేతలందరూ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలకు సంబంధించి కొన్ని మెయిన్గా పాయింట్స్ రైజ్ అవుతున్నాయి. వాటన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్, సరే రైతుల ఆస్పెక్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వం ఫెయిల్యూర్ని చాలా క్లియర్ కట్గా ఎండగడుతూ వచ్చాడు. ప్రభుత్వం యొక్క తప్పిదాలు అంటే గతానికి ఇప్పటికి అన్నింటినీ కూడా ఆయన వీడియోలు విత్ ప్రూఫ్స్ వేసి మరీ చూపిస్తూ వచ్చాడు. ఏం చెప్తారు? సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఈ ప్రోవర్బ్ విన్నారా మీరు? నిజంగా వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద ముందుండి నడిపించే నాయకుడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన నోట్లోంచి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరి నోట్లోంచి పనికొచ్చిన మాట ఒకటి నేను వినలేదు ఇప్పటిదాకా. ఓకే, అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మొన్న అరటికాయ రైతుల దగ్గరికి కడప పర్యటనలోను పులివెందుల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు అరటికాయ రైతులకి ఆయన ఏం చేశారు సాధారణంగా చెప్పారు. నిన్న ప్రెస్ మీట్లో మీరు గమనిస్తే పరకామణి కేసు విషయంలో అసలు కొత్త బిల్డింగ్ కట్టింది ఆయనే. తర్వాత దాంట్లో సీసీ కెమెరాలన్నీ పునరుద్ఘాటన చేసి సరిగ్గా పనిచేయని కెమెరాలన్నింటినీ సక్రమంగా పెట్టి ఫస్ట్ దొంగను పట్టుకున్నాడు. ఇట్లాంటివి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే కానీ ఇంకెవరి నోట్లోంచో ఎప్పుడైనా విన్నామా మనం? లేదు. అసలు ఈ ఇష్యూకి సంబంధించి ఆ బిల్డింగ్ కట్టిన జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్పేవారికి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు కొత్త విషయాలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చాలా ఉపయోగపడుతున్నాయి, చాలా విషయాలు కదా. గత 5 సంవత్సరాలు ఆయన రూలింగ్ గవర్నమెంట్ అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టవద్దన్న ఆ వెధవ కూడా ఫస్ట్ పనుకోమనండి. విజయరెడ్డి గారికి నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. ఈ పోస్కోల్ కబుర్లు చెప్పుకొని తిరిగే కథాకాల పక్క పెట్టి ఈ కోర్టులు చెత్త చెదరం ఉండరు. ఒక ప్రాంతీయ పార్టీలో అధినాయకుడే సర్వం. కానీ అధినాయకుడిని ప్రెస్ మీట్లు పెట్టొద్దు అన్నాడు ఎవడో కావాలి నాకు ఫస్ట్ థింగ్. లేదా సంబంధిత శాఖ మంత్రులు ఈ విషయాలు, దేవాదాయ శాఖ మంత్రులు ఉన్నాడు నాకు తెలిసి, ఉదాహరణకి పరకామణి విషయంలో కానీ ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఏం జరిగింది ఏంటి అనేది ఎవరన్నా ముందు సత్యనారాయణ గారు ఎవరు ఉండేవారు కదా, కొట్టు సత్యనారాయణ గారు, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీళ్ళు ఎప్పుడైనా చెప్పినవి ఉన్నాయా? లేదు. లేదా టీటీడీ చైర్మన్ లాద్దానండి వాళ్ళ పరకామణి కేసి ఈ పనికిమాలను ఏదో మనం పట్టుకున్నాం అన్న విషయం ఎక్కడైనా పోర్ట్రేట్ అయిందా ఒక పెద్ద న్యూస్ కింద? అంటే ఎందుకంటే ఇవాళ హిందూ మనోభావాలు ఇంత విధంగా నెగిటివ్ ఫ్లేరప్ అయిపోతుంది కదా ఇష్టం వచ్చినట్టు. అట్లాగే మీరు అరటికాయ రైతులకి కన్నబాబు గారు నాకు తెలుసు, దానికన్నా ముందు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో ఎత్తుక్కోమనండి. వీళ్ళు ఎప్పుడైనా సరే ఈరోజు ఈ రైతులకి ఇది చేసామని ఎక్కడైనా ప్రత్యేక రైలు నడపడం చిన్న విషయం కాదు. రైతులకు గిట్టుబాటు ధరలో దళారులు లేని వ్యవస్థ చచ్చినట్టు ఎంఎస్పీ రేటుకి కొనే పరిస్థితి క్రియేట్ అయింది. ఎక్కడైనా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది ఉందా? మార్క్ఫెడ్ ఓపెన్ చేసి మేము ఇలా చేసామని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అథెంటికేటివ్గా చెప్తుంది గత ప్రభుత్వంలో 5 ఏళ్ళలో ఎక్కడైనా మీరు విన్నారా? మీరు జర్నలిస్టే కదా, పేపర్లో చదివాం మనం. లేదంటే వాళ్ళు ఏదో వీళ్ళు ఎలాగోరారు, తప్పేలా ఛానల్ ఎలాగోరారు వాళ్ళ ఛానల్లో. నేను అంటుంది ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో వాళ్ళు బయటకు వచ్చి ఒక నెలలకో 2 నెలలకో ప్రెస్ మీట్లు పెట్టి 2.5 గంటలు చెదగొట్టి సావసంపి చెవులు మూసి వెళ్తున్నారు. సూపర్, శబాష్. కానీ ఇంత మనకి 30 దాడి జరిగినప్పుడు నా దగ్గర బ్రహ్మాస్త్రం తీసుకొడతానని బయటకు రావడమే తప్ప దీనికన్నా ముందు ప్రొయాక్టివ్గా ఉన్న ఆయుధాలతో యుద్ధం ఎందుకు అవట్లేదు? బ్రహ్మాస్త్రం ఏక తెగిపోతున్నప్పుడు వాడతారు. అవును. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, వైసీపీ ఫెయిల్యూర్లో అంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవరు పని చేసేవాళ్ళు కనపట్లేదు అంటారు. పని చేశారు అందరూ, చేసింది ఎక్స్ప్లోజ్ అవ్వట్లేదు. అదే పని చేయడం కాదు కదా. ఇప్పుడు పని చేస్తున్నారా లేదనేది పక్కన పెట్టేస్తే చేసింది చెప్పాలి కదా. ఇప్పుడు సంబంధిత అధికార గణం వాళ్ళని ఎలాగో నమ్మలేం మనం. మంత్రులు
లేదంటే వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఉదాహరణకి కడపలో ఈయన ఎమ్మెల్యే, ఉదాహరణకి పులివెందుల్లో ఒక ఈ 600 టన్నులు నిల్వ చేసే ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టారు కదా. ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా మాట్లాడిన ఉదంతాలు చెప్పండి. అక్కడికి వాడు నియోజకవర్గం వాడు ప్రోగ్రెస్ ఏంటో చెప్పాలి కదా ఎవడైనా. మీరు సాక్షిలో అలాంటి కన్ఫైన్డ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చూసారా? లేదు. వాడు పలానా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో వాక్ ద టాక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి అరే నీకు జగనన్న నీకు 31 లక్షలు ఇచ్చాడు, నీ నియోజకవర్గం నీ మొహానికి ఎన్ని తగలడ్డాయి? ఈ జర్నలిస్ట్ కూడా అడగాలి కదా, నీ మొహానికి ఎన్ని తగలడ్డాయి, ఎన్ని కట్టి చచ్చావు? ఇది కాక నువ్వు ఆర్బీకే సెంటర్లు నీ ఎన్ని మండలాలకు ఎన్ని పెట్టారు? నీ దగ్గర 10,000 పైచీలకు స్కూల్ని నాడు నేడులో పరివర్తన చేసి నీ స్కూల్ ఎన్ని చేసావు? ఇలా ఫింగర్ టిప్స్ మీద ప్రతి ఒక్కటి చెప్పాలి కదా. ఇలాంటివి ఏదైనా చెప్తేనే కదా పలానా. ఇంకోటి ఉదాహరణకి నువ్వు తెలుగుదేశం నిలబడొచ్చు, నేను వైఎస్ఆర్సీపీ నిలబడొచ్చు. నీకైనా 10 అడుగులు భయం పడద్దు కదా. అరే ఈడి నియోజకవర్గంలో ఇన్ని కట్టేశాడు, ఇన్ని చేశాడు, పైపచ్చు ఓ 17 మెడికల్ కదా మా జిల్లాకు వచ్చిందని, ఒక ఎంపీ కానీ నా నియోజకవర్గంకి వచ్చిందని ఎవడన్నా ఎక్కడైనా ఇంటర్వ్యూలో చెప్పి చచ్చాడు ఎవడన్నా? చెప్పలేదు. అట్లీస్ట్ నేను అంటుంది ఎలక్షన్ ఓడిపోవడానికి ఈ పనికిమాల కారణాలు ఎత్తుక్కొని చస్తున్నారు, మిషన్లో తొక్క తోటకూరని. ఎవడు తినదాడు. అరే ఇవాళ నేను చికెన్ తిన్నానంటే సాధారణంగా మనకు చిన్నప్పుడు చెప్తారు, నువ్వు ఇవాళ చికెన్ తిన్నావంటే బొక్కలు వేసుకుని బయటికి రాకూడదురా అని. కానీ ఇలాంటి రాజకీయ దౌర్భాగ్య స్థితి డ్రైవ్ అవుతున్నప్పుడు నువ్వు బొక్కలు వేసుకొని రావాలి. రే రోజు చికెన్ తిని మొగడు రాని. మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు, రోజు నాన్ వెజ్ రా అనేవాడు. డబ్బా ఓ రోజు ఇలాగే నేను ఏట్రైడ్ అంటే ఆడు కుంతిదేవి వారసుడు. తోటకూర దాంట్లో మొక్క ఉండేది, అయితే బీరకాయ కూర దాంట్లో మొక్క ఉండేది. ఆడు చెప్పేది ఏంటి? నాన్ వెజ్జే. అది తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు చెప్తున్న నాన్ వెజ్ కబుర్లు. కానీ ఎరుబాగులో రోజు పట్టిన అన్నం పెట్టాడు అందరికి, రోజు 10 రూపాయలు జేబులో వచ్చేదారు. ఎక్కడ చెప్పి తెచ్చాడు? ఇవాళ వచ్చి నేను ప్రత్యేక రైళ్లు నడిపాను అని అలా బామ్మర్ది గారిలాగా ప్రవచనాలు చెప్తే, రైలు నడిపింది వ్యవసాయ శాఖ మంత్రి తోడకొట్టరా. ఇదిరా మా పరిస్థితి, ఇదిరా మా ప్రోగ్రెస్, వ్యవసాయ ఉత్పత్తులు ఈల్డ్ ఇదిరా మాకు. జాబ్ క్యాలెండర్ ఇచ్చావా, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా అని చెవులు తినేస్తాను వాళ్ళు. 1,38,000 ఉద్యోగాలు ఒక పెన్ స్ట్రోక్ తెచ్చాడు. నేను జాబ్ క్యాలెండర్లో 2,34,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు, కానీ నేను జాబ్ క్యాలెండర్కి ధీటుగా 2,68,000 ఉద్యోగాలు ఈ విధంగా నేను క్రియేట్ చేసి ఇచ్చాను. పాత డిఎస్సీలో ఎగ్గొట్టిపోతే నేను వాళ్ళని రిక్రూట్ చేశాను. ఇవన్నీ అలాంటి చెప్తున్నాడు. వాళ్ళ పార్టీలో అవడం చెప్పినాడు చూడు. పార్టీ నేను అంటుంది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా, అయితే రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు కృష్ణదాస్, కడుపు కొట్టుకు ప్రాణాలు తినేసి ఎత్తుకున్న ధర్మాన ప్రసాద్. ఇదేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అని ఏడైనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడా? మరి ఇలాగా రామారావు గారికి పోటీ పడిపోయి మోనో యాక్షన్ స్పెషలిస్ట్ లాగా కాగితాలు కాంగ్రెస్ పార్లమెంట్లో ఉండి చదివి చచ్చిపోయాడు కదా తిరగబడిపోయి. ఏ రోజైనా అసెంబ్లీలో ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తమాషాలు ఆడుతున్నారా? వీళ్ళు బీజేపీ వాళ్ళు 200 కోట్లు మా నెత్తిన పెడితే అజయ్ కల్లం గారి ఆధ్వర్యంలో రోవర్లు కొన్నాం, ఇలాంటివన్నీ నేను ఆయన మొత్తుకుని మాటకు చెప్తున్నాను. అజయ్ కల్లం గారు మాట చెప్పాడు కదా. ఆ సంబంధిత మంత్రులు అవడం చెప్పాడా రెవెన్యూ శాఖ మంత్రి? సరే ఏటనుకుంటున్నావు? శాటిలైట్ బొగ్గన కూడా చెప్పలేదు కదా, ఆయనే కదా. ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి సార్. బొగ్గని యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే పాపం ఆయన ప్రతి 2వ మంగళవారంకి వెళ్ళి ఆ ఢిల్లీలో కోఆర్డినేట్ చేసుకుని విజయసాయి రెడ్డి ఏటి మాట్లాడాడో తెలియదు, ఈ ఇంటి నుంచి దాంట్లో నీళ్ళు వేసావు నిప్పులు వేసావు మొత్తానికి 10 పావులు తెచ్చి నిజంగా ఆయన చేసిన పనికి సంక్షేమం అయితే సుభిక్షంగా జరిగింది. ఓకే, నేను అంటుంది ఈ సంబంధిత శాఖలు వాళ్ళు ప్రాణాలు తెగిపోతాం, పేక తీసేస్తున్నారు వాళ్ళు రోజును. డిబేట్లో అరిచి చస్తున్నారు అందరూ. నేను ఏ డిబేట్కి వెళ్ళినా రచ్చ, వాళ్ళ ముగ్గురు కలిపడిపోతారు అటు నుంచి తెలుగుదేశం. ఏటి చేయండి బీజేపీ కూడా కలిపడిపోతారు. ఏటి చేసేసాడు తెలియదు ఈరోజు రాష్ట్రానికి. వీళ్ళు గతమాయించాలి కదా, ఏట్రా నువ్వు మాకు చేసింది జరాగరాదు అన్నాడు లేడు. అంటే మీరు చెప్పేదేంటి, వాట్ జగన్మోహన్ రెడ్డి డన్ అనేది ఇంతవరకు ఇప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఇప్పుడు అవునా నిజమా అని మనం కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఇదేంటిదే అరటికాయ రైతులకి ఎంత చేశారు, వ్యవసాయ శాఖకి ఏటి చేయలేదని వీడు అంటుంటే డిబేట్లో నిన్న ఏటి చెప్పలేకపోయినట్టని బాధలకి. అంటే ఇన్ఫర్మేషన్ లేదని అర్థమవుతుంది వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ ఎందుకు పర్కులేట్ అవ్వట్లే చేసింది వాళ్ళ కమ్యూనిటీ. నేను అంటుంది ఇప్పుడు ఉదాహరణకి రిలే రేసులు నడుగుతాయి సార్, రేపు ఫైనల్ ఒలింపిక్ మెడల్కి. అది మనం చూస్తాం కదా, దేశాలన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. లాస్ట్కి ఎవరు? ఎలక్షన్ ముందు రోజు ఒక జగన్మోహన్ రెడ్డి, లేదంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బీజేపీ నుంచి ప్రాణాలు తెగించి ఆ రోజున పురంధేశ్వరమ్మ ఇలా అమెరికా తరహా ఇలా డిబేట్ పెట్టి, అధ్యక్ష
ఇది నేను చేసిన నా డెమోక్రటిక్ పార్టీ చేసింది, ఇది ఇంకోటి చేశాడని అమెరికాలో చెప్పుకుంటారు చూడు. అలాంటి స్పీచ్లు ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో కానీ డెమోక్రసీ ఆఫ్ ఇండియాలో డెమోక్రసీలో అలాంటి అలా ఏమి ఉండదు కదా. ఎవడు నాగరాజులు ఆడు వేసుకోవాల్సిందే కదా. ఈ పార్టీ కూడా తెలియకుండా పోనీ జగన్మోహన్ రెడ్డి అంటే పాలిటిక్స్ నేను చేయట్లేదు, ట్రాన్స్పరెంట్గా నేను ప్రజలకు ఏదో సేవ చేద్దాం, నేను ప్రజాస్వామ్యంలో నన్ను గెలిపించినందుకు వాళ్ళకి రుణం తీర్చుకుందాం అని వచ్చాడు. ఈ మిగిలిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ అయితే రాజకీయాల కోసమే పుట్టాడు కదా. ఏం నోటట మాట ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడు? స్టిల్ ఎందుకు ఆ భయంతో కూడిన పెరిగితనంతో కూడా జడ్డితనం? నిన్న బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, టక్కమని ఏడు కేసులు విత్డ్రా చేసుకుంటారా, మేము కౌంటర్ వేస్తాం, మేము కూడా కోర్టులో మేము తేల్చుకుంటాం అని మాట్లాడుతున్నారు. ఇంత 1, 2, 3 ర్యాండమ్గా 10-15 మంది కాదు కదా, 175 నియోజకవర్గాలు, ఒక పార్టీకి ఒక లక్షలాది మంది కేడర్, కోట్లాది మంది కేడర్, 40% ఓటు బ్యాంక్ ఉన్నోళ్ళు ఎవడైనా తిరిగి గల్లపట్టి సమాధానం చెప్పగలుగుతారా? ప్రశ్నకి సమాధానమే కదా కావాలి. కేంద్రం నువ్వు వ్యవసాయ శాఖ చేసిందంటే హబ్బ దెబ్బ జబ్బ ఎత్తుక్కోవడం. ఇవాళ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తాను. మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 400 మంది ప్రాణాలు పోయండి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు. ఇవి ఈ ప్రభుత్వంలో మేము 100కు కూడా కాలేదండి, ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తాం. అసలు అడిగి గణాంకాలే తెలియదు. ఎలా కొట్టేస్తుండే బుల్డోజు దగ్గర 8,600 మంది 2014 నుంచి ఇప్పుడు దాకా దగ్గర 850 మంది పైచిలుక సంవత్సరానికి అగ్రిగేట్ని చనిపోయారు. అది ఎంత కుదించేస్తుంది చూడు టటటకమని. సో డేటాను కూడా మార్చేసి చెప్పే పరిస్థితికి వస్తున్నా తిరిగి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డేటా లేవు ఎవరి దగ్గర. ట్రైనింగ్ క్లాసులు ఎందుకుండు? ఇన్ఛార్జీలకు పెట్టాలంటారు. ఇన్ఛార్జీలు వాడు గణాన్ని వాడు తయారు చేసుకోవాలి కదా. ఇప్పుడు నియోజకవర్గ ప్రతి ఇప్పుడు జిల్లా అధికార ప్రతినిధులను ఇచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి జిల్లాలో ఏం జరిగిందో భౌగోళికంగా తెలియాలి కదా. ఓకే, ఆ డేటాలోనేమో కనుక్కోండి. అందుకే వైసీపీలో ఫెయిల్యూర్ అయింది అనేది కదా. నేను ఫెయిల్యూర్ కాదు. ఇప్పుడు నాకు నిన్న ప్రెస్ మీట్ తర్వాత నేను ఫస్ట్ టైం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయవేత్త కనబడ్డి. నేను మొన్నటిదాకా ఆయన ఎరుబాగులో రాజకీయాలు చేయడం రాదని చెప్పేవాడిని కదా. కానీ నేను అలాంటి గట్టిగా చెప్తున్నాను, ఎందుకంటే కౌంటర్ ఇచ్చుకోగలుగుతున్నాడు. అధినాయకుడుగా నీకు 10 ఏళ్ళు పట్టి 14 ఏళ్ళు ఒకసారి అపోజిషన్లో ఉండి మళ్ళీ అపోజిషన్కి వచ్చి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాడు. ఇవాళ నీకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం వాళ్ళు పెరిగిందంటే మీ వాళ్ళు ఇంకా అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా అదేంటి నర్సరీ అని బొడ్డోళ్ళు జాయిన్ చేస్తారు చూడు, ఆ బ్యాచే ఉన్నారు. కానీ నిన్న నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చూసానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ ఒప్పందం చేశారంటే వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వమే పే చేస్తుందని చెప్పాడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఇప్పటి వరకు దాకా నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఈ విషయం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పేవాళ్ళకి ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, 17 మెడికల్ కాలేజీలు జిల్లాల్లో పెట్టినప్పుడు కూడా ఏం పెట్టలేదు అని వాళ్ళందరూ చెప్పేస్తుంటే, హే పెట్టారు ప్లీజ్ ఇగో నమ్మండి, మమ్మల్ని నమ్మండి, ఇదిగో 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 అని మా ఊర్లో తప్పిడిగోళ్ళు కొట్టుకున్న వాళ్ళకి వెళ్ళి కొట్టుకుని వచ్చాం కదా. దానికి సంబంధించి అంత క్లారిటీ న్యూస్ వచ్చిన వరకు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిజంగా రాహుల్ ద్రావిడ్ లాగా డిఫెన్స్ ఆడాలి, ఇప్పుడు హిట్టింగ్కి వెళ్తే మ్యాచ్ టర్న్ అయిపోద్దని లాస్ట్ వికెట్ని కాపాడుకున్నట్టు కాపాడుకుంటారు. అంతే కదా ఇప్పుడు. సో ఈ అఫెన్సివ్ మోడ్ ఎవరికి ఉండాలి? అది అధికార ప్రతినిధులకు కానీ సంబంధిత సమన్వయకర్తలకు కానీ, వాళ్ళు ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా దీంట్లో దొల్లగొట్టి దూపం వేసే సామర్థ్యం ఉండాలి. ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళు ఆన్ ద సబ్జెక్ట్ మీద క్లియర్ కట్గా మాట్లాడితే అది మాత్రం కనిపించట్లేదు కదా. ఇది సబ్జెక్ట్ ఎక్కడి దాకా వెళ్ళాలి? ఒక గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ స్థాయి కమిటీ వాడి దగ్గరికి వెళ్ళిపోలేదు. ఓకే, ఏంద్రా ఆర్బీకే సెంటర్ గురించి మాట్లాడుతున్నావు, ఇది మా ఆర్బీకే సెంటర్ రా, ఏ తమాషాలుగా ఉందా, దీంట్లో మాకు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, మా ధరల పట్టి ఎలాగుండేది, ఈ క్రాప్ బుక్ ఉండేది మా దగ్గర, ఏ పంట ఎలా పండిందో తెలుసు, దాని ఈల్డ్ ఎంత, తీరా బుక్ తీ. ఇప్పుడు ఇది బుక్ తీయలేని పరిస్థితి. అది క్షేత్రస్థాయిలో పెనట్రేట్ అయింది అనుకోండి, ఎలాంటి డిబేట్లు ఉంటాయి? వ్యవసాయ ఆధారిత దేశం, ముఖ్యంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అంటారు. ఎక్కువగా 60% వ్యవసాయ కంపతాల మీద ఆధారపడి ఓటు బ్యాంక్ కింద ఎందుకు చూడరు? నెగిటివ్ వచ్చింది, కడుపు మండితే నెగిటివ్ వస్తుంది. ఇవాళ కడుపు మండింది, రేపు ఎలక్షన్స్ ముందు పసుపు కుంకలు డబ్బులు తీసేయడానికి ఏడు చేయగలవు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షనింగ్ చేయడం బాగా తెలుసు కదా, తెలుసు కదా. మనం 11 ఎలా పడ్డాయి డెంట్ తెలుసు కదా. ఇక్కడి నుంచి ఎలా పెనట్రేట్ చేయాలన్నదే కదా రాజకీయ చిత్రత. లేదండి మా సార్ బస్ యాత్ర చేస్తారు, మా సార్ పాదయాత్ర చేసేస్తారు. యాత్ర వల్ల అవుట్కమ్ రాదు కదా. మనం లోకేష్ గారి పాదయాత్ర అంతా గమనించి ఏమనుకున్నాం, ఈనేటి పరిగెడి వేరే ముగించాడు, మధ్యలో బ్రేకులు చేసుకున్నాడు, ఇది ఏం ఈల్డ్ అవ్వదు అనుకున్నాం. జాగ్రత్తగా గమనించండి. కానీ దానికి ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా తోడైందో చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా స్టార్ట్ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా. అదే కదా హైలైట్ అయ్యేది ఎక్కువ.
సో దాంట్లో వైసీపీ ఫెయిల్ అవుతుంది అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్గా డేటా నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను సార్. సెట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ దే టాక్ డేటా. ప్రెస్ మీట్లో వాళ్ళకి అవకాశం ఇస్తేనే ఒక డేటా బయటకు వస్తుంది. మిగిలిన అందరూ గనుల కార్మికులుగా, నేనైతే గనులు తవ్వుకోవడమే, కంపారిజన్స్ పెట్టుకుని అలా డేట్ ఇల్లు డేట్ అని డేటాలు తెచ్చుకొని మాట్లాడడమే. కానీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నేను ఉదాహరణకి మనం ఒక ప్రెస్ మీట్లోంచి కానీ, లేదంటే ఒక అధికార ప్రతినిధి ఇచ్చిన ప్రెస్ నోట్ కానీ, లేదంటే సంబంధిత సమన్వయకర్తలు ఇచ్చిన ప్రెస్ నోట్, ఇవి కదా మనకి శాంచ్యూడ్. ఎవరైనా సరే మీరైనా నేనైనా మాట్లాడినా ఇది బేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు డేటా మాడతారు, దానికి కౌంటర్గా 19 నుంచి 24 దగ్గర ఉన్న కన్నబాబు గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు డేటా తీసి మాడారు అనుకోండి, ఈ రెండింటి కంపారిజన్స్ లో మనం అనలైజ్ చేసి చెప్పవచ్చు, అనలైజ్ చేయొచ్చు. ఇన్ డెప్త్ మనం వెళ్ళాం అనుకోండి, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ ఎస్టాబ్లిష్ చేయడం, విశ్లేషించుకోండి. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది దరిద్రం వచ్చిందంటే నాలాటోడికి, ప్రధానికి మనకి 1924 ఏదో తవ్వకాల్లో దొరికిన డేటాతో మనం మాడుతున్నాం. వీళ్ళ దగ్గర ఇందాక చెప్పిన డేటాలు అడితే ఒకటి రాంగ్ ఫిగర్ ఒకటి కన్ఫైన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మిగిలిన ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అయితే వాళ్ళకి ఏం అవగాహన ఉండదు. వాళ్ళు ఎద్దినిందంటే దోడకట్టి బ్యాచే వాళ్ళు వస్తారు, వచ్చి ఈ డేటాతో వాళ్ళు ఏకీభవించేసి మన నెత్తికి 3 ఈ బీజేపీ వాళ్ళు అయితే చెప్పక్కర్లే. వాళ్ళు నిర్మలా సీతారామన్ చెప్పిందే వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళు ఓకే, వాళ్ళకి ఆంధ్రజ్యోతి ఈనాడు ఏటి రాస్తే అది బైబిల్, వాళ్ళకి అది వచ్చి చదివేస్తారు మనకి. సో అది పురంధేశ్వరం గారు నేర్పారు, దానికి మన తప్పేం లేదు. సో ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామాల్లో ఇప్పటికైనా మనం కౌంటర్ ఎవరితో ఇవ్వాలి? ఆ పాతోడు రెండోడు ఆ ఛానల్లో ఇంకెళ్ళకండి మీరు. సరే అది ఓకే అండి, అది కాదు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఈ ఎలా అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రైస్ చేసిన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు గొంతు ఊసిపోయేలా మాట్లాడటం తప్ప అక్కడ అవుట్కమ్ నుంచి కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో రాకపోతే అది ఇది నేను అంటుంది. ఒక 10-15 రోజుల పాటు రోజు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారిది 2019 ఎలక్షన్ 24 ఎలక్షన్ ఓడిపోయిన దగ్గర నుంచి, లేదా 19 నుంచి 24 దాకా ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఎవ్రీ మంత్ ఎండింగ్ ఒక ప్రెస్ మీట్. ఈ మంత్ మాది ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్, రెండోది ఇవన్నీ ఉన్నాయనుకోండి మనం మాడచ్చు. లేదా ఫస్ట్ 15 రోజుల్లోనే ఇది మా ప్రభుత్వం చేసింది, ఇది నా ప్రభుత్వం తరఫు నుంచి శ్వేతపత్రం, ఇప్పుడు వీళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తారో ఇచ్చుకోండి, దాని దగ్గర నా సమాధానాలు ఇవి, మన పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అనలిస్టులు కానీ మీరు మాడితే ఈ డేటాలతో మాట్లాడండి అన్నారు అనుకోండి, అది ఒక శాంచ్యూడ్ డాక్యుమెంట్. బికాజ్ వీ కాంట్ కాంట్రడిక్ట్ కదా. ఇప్పుడు దానికి మొన్న జీవో ఇచ్చారు డిఏది, ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత చచ్చిపోయే తర్వాత టైంకైనా ఇస్తామని, తర్వాత అది విత్డ్రా చేసుకున్నారు తెలుగుదేశం గవర్నమెంట్. కానీ మనందరం ఇంకా పాత డేటాతోనే మాడితే ఓకే. ఇంకోటి కూడా నిన్న క్యాబినెట్ మినిస్టర్స్ ఇద్దరు టీజీ భరత్ గారు కావచ్చు, లేదంటే కందుల దుర్గేష్ గారు ఏం చెప్పారు, అదానితో మీరు జగన్మోహన్ రెడ్డి అదానితో కలిస్తే అది పెద్ద అవినీతి చేశాడు, 2,500 కోట్లు 3,000 కోట్ల స్కామ్ చేశారు. మరి అదే అదాని వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జరిగారు, మరి ఇప్పుడు ఏం స్కామ్ జరగలేదని రిపోర్టర్ అడిగితే వాళ్ళు చెప్పారు పొలిటికల్గా ఏదో మాట్లాడతాం కానీ అది నిజమైపోదు కదా, ఎలాగైతే మేము ఏదో మాట్లాడతామో ఇప్పుడు దానికి వ్యాలిడిటీ లేదని చెప్పారు. సూపర్, దాన్ని చాలా బాగా వెల్కమ్ చేయాలి మనం, దుర్గేష్ గారిది భరత్ గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఆపాదించుకోవాలి. ఎలా ఆపాదించుకోవాలి? అరే వీళ్ళు ఎలక్షన్ కోసం వాడేశారు నన్ను, నేను రాజకీయాలు చేయట్లేదు కాబట్టి నేను సత్యశీలుణ్ణి అని బ్రదర్ అనిల్ కుమార్ లాగా ప్రవచనం చెప్పేసి పోయాడు అనుకోండి, కుదరదు కదా. కానీ దాన్ని ఈ సత్యశీలతను ప్రూవ్ చేయడానికి డేటాతో కొట్టాలి కదా. ఏం జరిగిందనే డేటా యాడ అమెరికాలో ఆడాడో ఫ్రాడ్ చేసి దొరికితే ఇక్కడ ఆ జగన్మోహన్ రెడ్డికి కొలేట్ చేసి మాట్లాడుతుంటే కౌంటర్ ఎంత, ఇటు సైడ్ నుంచి వచ్చింది ఎంత. ఈ మాట ఎలక్షన్ ముందే వెళ్తూ అనిపించుంటే మీకు అర్థమవుతుందా? ఇదే ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో మా వాడు మోన్ యాక్షన్ స్పెషలిస్ట్ మా ధర్మ ప్రసాద్, నేను కాంగ్రెస్ సైడ్ నుంచి ఆయన ఫాలో అవుతున్నాండి. ఇరగ తీసేస్తాడు, కాగితాలు పొంకాలు చదివేస్తాడు. ఇలా దీర్ఘ సుమంగళి బాలో దీర్ఘాలు అన్ని పెట్టి వీళ్ళందరూ ఎందుకు పనికిరారు మరి? ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్. నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధర్మాన ప్రసాద్ ఎప్పుడైతే మాట్లాడలేదు రెవెన్యూ మినిస్టర్గా, నో కాంప్రమైజ్. ఓకే, సో ఇష్యూస్ అన్నీ కూడా ఇక ఇప్పటికైనా ఓవర్కమ్ చేయకపోతే ఇక కష్టమే. ఇష్యూస్ ఓవర్కమ్ కాదు, వీళ్ళు ఆల్రెడీ ఓవర్కమ్ చేసినవి వాళ్ళు ఇష్యూస్ కింద క్రియేట్ చేస్తున్నారు. అయిపోయిన దాన్ని కూడా మంచి దాన్ని కూడా ఇష్యూ కింద క్రియేట్ చేసి అంటుంది సంబంధిత ప్రతి అంశంలో. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు, లేదంటే కృష్ణపట్నం పోర్టు, ఇలాంటివి 4 పోర్టులు కట్టారు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, హార్బర్లు, నాడు నేడు స్కూళ్ళు. నెక్స్ట్ ఈ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఇంత బృహత్తర కార్యక్రమం ఉన్నప్పుడు ఇది బిట్స్ అండ్ పీసెస్లో డేటా ఎందుకు వస్తుంది బయటికి? మీరు గమనించారు? అది క్లియర్ కట్ దిస్ ఇస్ బర్నింగ్ టాపిక్ ఫ్రమ్ ద డే 1. సే ఫర్ ఇన్స్టెంట్ ఆయనకున్న నాలెడ్జ్లో ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ అనుకుందాం, ఏది గవర్నమెంట్ జీతబత్యాలు భరిస్తూ ప్రైవేట్ పరాన్ని పరిచింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ అడుగుతారు కదా, నువ్వు గవర్నమెంట్ డాక్టర్ కదా, ఫీజు ఎందుకు అడుగుతున్నావు అక్కడ అడగము? అంతే కదా, అది గవర్నమెంట్ కాలేజ్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా గవర్నమెంట్ నిజంగా పే చేస్తుందంటే లంచాలు తీసుకుంటున్నట్టు కదా లోపల. పీపీపీ విధానంలో లంచాలు ఎత్తేస్తున్న డాక్టర్లు అంటాం మేము.
కెన్ యూ కౌంటర్ దట్? దాదాపు 1.5 ఎంత అవుద్దంట ఒక నెలకి. అది ఒక కాలేజీకి ఆన్ అగ్రిగేట్ 1.5 శాలరీస్ ఇస్తుంది. అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఒప్పందం కూడా చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఒక ప్రైవేట్ కాలేజీని పీపీపీ. ఇప్పుడు మీకు దానికి మీకు పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లే. మన కళ్ళ ముందు స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అన్నారు. అది చేసిన పని ఏంటి? ముందు కొన్ని ముందు లటక్కమని 11,000 కోట్లు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. మనం ఏంటనుకున్నా, అమ్మ బాబోయ్, దయాదుర హృదయం కలిగిన చంద్రబాబు నాయుడు గారు, దయాదుర హృదయం కలిగిన పవన్ కళ్యాణ్ గారు, దయాదుర హృదయం కలిగిన బీజేపీ అనుకోని కల్లా వాళ్ళు అమ్మడానికి దీని మీద చేసిన అప్పు తీర్చేశారు. ఈ అప్పు తీర్చిన డబ్బులు ఎవరివి? మీరు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కట్టిన డబ్బులు, ఏదో ట్యాక్సులు. ఈ అప్పులు తీర్చుకోవడానికి కలిగించి ఆడికి మళ్ళీ ఆర్తపల్లిలో ఆడవడుకో దానా దా అని జేవి సమాజంలో చేతిలో ముందుగానే దానికి ఉన్నటువంటి అప్పులన్నీ తీసేసి మేము క్లియర్ కట్ గా దీన్ని ఇస్తున్నాం మీకు అని చెప్పేసి మీరేం కట్టుకోవాల్సిన అప్పు లేదని చెప్పేసి సిచ్యువేషన్ తీసుకొచ్చాం. ఇక్కడ మెడికల్ కాలేజ్ మేము మెయింటైన్ చేయడానికి ఒళ్ళొంకక గవర్నమెంట్ పరంగా ప్రజలకు ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ దీంతో అనుసంధానించవలసి ఫ్రీ వైద్యం ఎప్పుడైతే ఉంటుందో వీటన్నిటికీ వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి పేరు కాబట్టి మాకు ఇది వద్దు. కిరసల బంక్ కూడా చెప్పాడు కదా అదే వద్దని. రహస్యంగా మా కెమెరామెన్ తీసిన ఇంటర్వ్యూలో అదే కదా, తీసి సరే ఇది చెప్పండి, అది ఓకే. కానీ అది వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు ఇదైతే నిజంగానే క్లియర్ కట్ కనిపిస్తుంది కదా ఏం జరిగిందో. గతంలో వీళ్ళు ఏదైతే విమర్శలు చేశారో వాళ్ళకే వాటన్నిటిని కూడా వాళ్ళే ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో విధి విధానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విని ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి అంటిముట్టన్ నాని ఉన్నాడు కదా ఏలూరు రోడ్, లేడు అప్పుడు కూడా అంటిముట్టన్ నానే పదవి తీసిన కాడి నుంచి అలిగి కూర్చున్నాడు పార్టీకి సేవ చేయకుండా. కానీ అప్పుడేం చెప్పాడు బయటకు వచ్చి? లేదు కదా, ఆయన ఏం మాట్లాడలేదు. అట్లీస్ట్ మెడికల్ కాలేజ్ గురించి అప్పుడు ఒక ప్రశ్న. ఇప్పుడు విడుదల రజనీ ఉంది, ఈవిడే కదా ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, ఈవిడ ఎందుకు చెప్పట్లే? మాట్లాడుతుంది కదా ఆవిడ బయటకు వచ్చి. ఇప్పుడండి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద శాంక్చుటీ ఆఫ్ 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినప్పుడు కానీ అవన్నీ ఎందుకు మాట్లాడలేదు అంటారు. ఏమో మరి అవన్నీ వైసీపీ అవన్నీ తెలుసుకోవడం లేట్ అయిందేమో మరి. మేబీ సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పలే, ఎన్నో గంటలు లేట్ అని ఒకటి ఉంటుంది. సరే అయితే సరే ఇంకోటి, ఈ పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేస్తారు, ఆయన సైలెంట్ అయిపోతారు, దాని వెనకాల ఒక పెద్ద బగ్గుమంటది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాని మీద నీళ్లు చల్లుతున్నట్టు. ఎందుకు ఇప్పుడు ఈ వివాదాలన్నీ మళ్ళీ కొత్తగా తెరలేపుతూ ఉన్నాయి? మేము విజయనగరం కాలేజీలో చదువుకుంటున్నప్పుడు హే డాక్టర్ అనేవాళ్ళం. ఆయనకి డాక్టరేట్ వచ్చింది రీసెంట్గా. ఎందుకంటే అవతల బీజేపీ వాళ్ళు ఇచ్చిన టాస్క్, తర్వాత చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్ని రెండింటిని బ్రహ్మాండంగా 2 కళ్ళ సిద్ధాంతంలో ప్లే చేస్తున్నాడు. దాంట్లో ఆయనకి డాక్టరేట్ వచ్చింది. ఆ డాక్టరేట్ని ఎలా జస్టిఫై చేసుకుంటాడంటే బీజేపీ వాళ్ళు సనాతన ధర్మం అంటే కింద నుంచి పైకి మెట్లు అడుగుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ హిందూయిజం అనే ట్రాప్ ఒకటి వేసింది బీజేపీకి. అందుకే 40 సంవత్సరాల పైచిలుకున్న 44 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రబాబు గారు కూడా ఆ ట్రాప్లో పడి ఉన్నారు. ఎప్పుడు లేదు. అందుకే ఆయన చూడు తిరుపతి లడ్లు, పరకామణి సేవ, ఇట్లో అనవసరంగా తలదూర్చి కొరివితో తలగొక్కుంటున్నాడు ఆయన. అదంతా చిక్కని అది జరగని పని అది. మీరు మళ్ళీ చెప్తున్నాను, అందులో వీళ్ళు ఎలకని కూడా పట్టలేరు, ముఖ్యంగా నెయ్యి విషయంలో. అండ్ మోర్ ఓవర్ అవి అన్నీ బూమరంగ్ అయ్యి. పరకామణి సేవ కూడా నేను ఆయన ప్రెస్ మీట్లో అంచగ్గా చెప్పాడు, బిల్డింగ్ కట్టింది నేనే, కెమెరాలు పట్టింది నేనే. చిన్న కేసుకి ఏంటి అది ఏంటి చిన్న కేసు? దొంగతనం చిన్న కేసు కాకుండా అది యావజ్జీవ కారాగార శిక్ష. ఆడు మళ్ళా మనమాట వీళ్ళు ఎంత సెల్ఫ్ గోల్ బ్యాచ్ అంటారు వీళ్ళది. ఆడు 20 సంవత్సరాల పై చిలుకు నుంచి పెద్ద జీఆర్ కాడ పనిచేస్తాడు ఆడ రామకృష్ణ గారు. ఆ దొరికిన విధవ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందున్న ప్రభుత్వంలో కూడా ఆడ పరకామణి సేవ చేసి ఉద్ధరించాడు మనకి. అప్పుడు పట్టుకోగలిగారంటే కెమెరాలు సరిగా పనిచేయట్లే. ఇప్పుడు ఎన్నాళ్ళు బట్టో దొంగ అనుకుందాం. మొదటిసారి దొంగ అంటే వాడికి అలవాటు లేకపోతాడు, అదే పందాలు ఎత్తడానికి ప్రయత్నించాడు కదా అనుకుందాం, వాడు పాత దొంగ అనుకుందాం. కానీ ఈ 9లో పట్టుకున్నాడు కదా. పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ లేదో జాగ్రత్తగా విందాం మనం. అంటే అది గౌరవ న్యాయస్థానం ఫస్ట్ న్యాయస్థానంకి వెళ్ళింది. 379, 381 కేసు కడితే న్యాయస్థానంలో కదా అడిగి జైలు శిక్ష, తర్వాత అడిగి బెయిలు, తర్వాత అది తీసుకెళ్ళి లోక్ అదాలత్కి ఎప్పుడు కన్విన్స్ అవుతుందండి? లా చదువుకున్నట్టుగా చెప్తున్నా. న్యాయస్థానం ఇది ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటే లోక్ అదాలత్లో ఏమైనా పరిష్కారాలు అవుతాయా అని అడిగినప్పుడు కన్విన్స్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్, కన్విన్స్ అయిన వాడు గౌరవ న్యాయస్థానం, 3 పార్టీలు అందులో లోక్ అదాలత్లో తీర్చుకోవడానికి న్యాయస్థానం డైరెక్షన్ ఇస్తుంది. న్యాయస్థానం దాంట్లో ఉన్న క్రిటికాలిటీస్ని, సీరియస్నెస్ని యాప్ చేసుకుంటే లోక్ అదాలత్కి ఇవ్వదు. సత్వర కేసుల పరిష్కారం అన్నది ప్రాస్పెక్టులో దొంగతనం కేసు కింద చూస్తుంది. నేను మీరు హిందూ మనోభావాలు స్వామివారు కాబట్టి దాని గురించి ఒక స్పెషల్ అన్నది డెరగేటరీ ఏం లేదు. ముస్లింలలాగా హిందుత్వాలు అలా ఏం లేవు మనకి. అంత ముఖ్యంగా దొంగతనంకి
కానీ వీళ్ళు ఎంత చక్కగా యాప్ట్ చేసి మారుతారు. ఎవరిదాకైంది మా భాను ప్రకాష్ అన్న కాళ్ళ మధ్య లొంగి కట్టుకుని అక్కడే తిరుగుతుంటాడు, వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలికి. నేనే ఫోటో ఇచ్చాను తెలుసా అంటండి. ఎప్పుడు? మొన్నట సిట్ అధికారులకి ముందు ఆ పరకమని సేవ దొరికినప్పుడు అప్పుడే కోడిపోయాడు 4 పీక్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన వల్ల కాదు, నీకు బీజేపీ కదా పైన వెస్ట్ హిందూ పరిషత్తులు, మరి హిందువులు అంటే ఇలాగ కింద దొల్లేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చి ఇంత ఘోరం జరుగుతుంది దేవదేవుడి దగ్గర. ఆ పెద్ద జీరు అయితే ఇక్కడ చిన్న జీరు రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు, పెద్ద జీరు మరి కింద దెక్కుంటాడు. మీరు రెండని చెప్పొచ్చు కదా, వస్తే వాళ్ళు కూర్చుని గొడవ చేయరు. ఆ విధంగా ధర్నా కనబడింది మీకు ఎక్కడైనా? లేదు కదా. ఇప్పుడు కోర్టు రిజిస్ట్రేషన్ డైరెక్షన్ ఇచ్చింది, ఏది ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో నేను రిజిస్టర్ చేయండి డైరెక్షన్ అని. ఉదాహరణకి న్యాయస్థానాన్ని క్వశ్చన్ చేయడానికి నేనే ఉన్నాయి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు హైకోర్టు ఇవాళ అదే ఎందుకు పరకమండి సేవలో రామకృష్ణ గారికి కోర్టుకు వెళ్ళి నాకు ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఇవ్వండి, సిట్ అధికారులు ఏం చెప్పారు చెప్పండి, ఇంకోటి ఉన్నట్టు నోరు మూసుకుని పక్కకెళ్ళి ఎవరు దొబ్బి పక్కకి నువ్వు ఇప్పుడు ఇంప్లీడ్ అవ్వడానికి లేదు, గెట్ అవుట్ అని చెప్పారు. మరి న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది కదా. వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు దాని మీద కామెంట్ చేయకూడదు కదా. ఎక్కడి నుంచి ఇస్తారు డెలిబరేషన్స్? ఇప్పుడు దొంగతనం చేసిన వాడు పట్టుకోవడం తప్ప, వాడికి న్యాయపరంగా శిక్ష పడడం తప్ప, న్యాయపరంగా వెసులుబాటు ఇవ్వడం తప్ప. ఉదాహరణకి బోర్డు విషయంలో మాకు కూర్చుందాం. బోర్డు కాన్స్టిట్యూట్ అయినప్పుడు ఒకటే కాదు కదా, వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చారు. అదే కదా ఆయన చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బోర్డులో సుధామూర్తి గారు ఉన్నారండి, మాకు ఆవిడ మీద గౌరవం ఉంది. ఈ దొంగ వెధవ, ఈ వెధవకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వడానికి నేను వ్యతిరేకిస్తున్నాను డిసెంట్ నోట్ రాసిందా మా జయప్రకాష్ నారాయణ, ఎల్విసి సుబ్రహ్మణ్యం గారు, నెక్స్ట్ ఇంకో మాకు ఐవీఆర్ కృష్ణారావు గారు. వాళ్ళ జీవితంలో డిసెంట్ నోట్ రాయరు, బయటకు వచ్చి మాత్రం బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్తుంటారు. అలా బోర్డులో ఉన్న వాళ్ళు 50 మంది ఉన్నాయండి, 20 మంది ఉండి 30 మంది ఉండండి, ఒక 5గురైనా 6గురైనా డిసెంట్ తెలియచేయకుండా ఉంటారు. దేవుడి సేవలో అది చేసిన దొంగతనానికి నా దగ్గర అయితే క్షమాపణ లేదండి, నాకు ఇష్టం లేదండి అని రాయకుండా పక్క రికమెండేషన్ రాసి నేను ఒప్పించుకుంటా అంటే మరి ఎందుకు బోర్డు మెంబర్లు వేరే రాష్ట్రాల నుంచి ఎందుకు మన నెత్తికి తగలడ్డం? అవన్నీ ఎందుకు నాకు? పార్సారథి గారు ఇవాళ ఆవిడ ప్రశాంతి మేడం గారు ఇద్దరు ఎమ్మెల్యే స్థాయిలో మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. వాళ్ళిద్దరిని ప్రెస్ వాళ్ళు కూర్చోబెట్టి అడగండి అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఏడు చెప్పారు మీరు అని అడగండి. మాకు ఏడు అయిందో నాకు అనవసరం, మీరు ఏడు చెప్పారని అడగండి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఇష్టమే అప్పుడు ఇష్టమే అన్నారు అనుకోండి, అప్పుడు చెప్పండి వాళ్ళు కదా. ఏంటిది ఏ మనోభావాలు మీకేనేటి, మాకు ఉండవా? ఆ దేవదేవుడి పట్ల మనోభావాలు ఎవరికి ఉండవా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఉన్నప్పుడు ఏమి ఈ పోయి కాలం ఏం రాజకీయం ఏంటి నాకు అర్థం కదా. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కన్సిడరేషన్ చేయాల్సింది కాదు. కానీ ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అసలు ఈ పరిస్థితి? ఇంకోటి ఏంటి అదేంటండి ఆ బుల్బుల్ రాజా కంపెనీ ఇది ఏంటంటారు, అది పేరు బోలే బాబా. ఆడ కూడా తెలుసా అసలు నిన్న ఎస్టాబ్లిష్ చేసిన డాక్యుమెంట్లు చూసారా అది ఆడి పేరు మార్చి అపరిచితుల్లో వచ్చేస్తే చాలా కంపెనీలు ఉన్నాయి. కాదండి, అది టీటీడీ ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎవ్రీ 6 monthsకి 8 టెండర్లు పిలుస్తారు. ఆడు ఎన్డీడీబీ రిపోర్ట్ తెచ్చుకోవాలా, ఆ రిపోర్ట్కి జీటుగా తిరుమలలో ఉన్న పారామీటర్స్ మీట్ అయ్యి ఆడు అదే నీకు సప్లై చేస్తేనే లోపలికి వెళ్ళవు. లేదంటే ఆడి కంటైనర్లు ఈ లాయల్లోనే పంపించిన ఉన్నాయి. ఎవరు? చంద్రబాబు గారి గవర్నమెంట్లో, జగన్మోహన్ ఆయిల్లో. అప్పుడు లేని అప్రహెన్షన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అది కూడా మళ్ళీ జస్ట్ లాస్ట్ 2 years నుంచి అంటున్నారు. అంతకుముందు మరి ఫస్ట్ 3 years మరి అదే కంపెనీ మరీ అసలు పరాకష్టకు కూడా అర్థం ఉంటుంది. లాస్ట్ 2 years చెప్పారు కదా, అయోధ్య దేవాలయంకి 1,00,000 లడ్లు పంపించారు. వాళ్ళు ఏమైనా పల్లెత్తి మాట అన్నారా? అక్కడి నుంచి కంప్లీట్ రాదు అసలు నేషనల్. అది ఎలా ఇచ్చింది ఫస్ట్ పర్మిషన్? అంతకన్నా ముందు సార్ మన సిపాయిల తిరుగుబాటు, ఆ పంది కొవ్వు ఉన్న తోట తీయమంటేనే కదా సిపాయిల తిరుగుబాటు వచ్చింది. అది కదా మన పవిత్రత హిందూకి. వీళ్ళు పొలోమని ఎగేసుకొని ఇచ్చేస్తారు కదా. వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఈ హిందూ సంఘాలు ఎన్ని తెరబడిపోయి చూసేవారు కదా. ఇప్పుడు ఏమి ఎందుకు దాని మీద ఇలా కూడా తిరుపతి వెళ్ళలేదు 5 ఏళ్ళ పాటు. ఎందుకు వెళ్ళారు అందరూ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. వెళ్తే లడ్డు తినకుండా ఉన్నారా? పోనీ చంద్రబాబు గారు మీరు దేవుడు కదా, మీకు నోట్లో కాకడాలు పెట్టుకుని కాల్చుకోండి నాలుగులే నేను, లేదా నాలుగు మీద కర్పూరం వెలిగించుకోండి ప్రక్షాళన. అదేంటది మాకు కోవిడ్ ఇచ్చారండి. కొవ్వు కాదు కదా చెప్పేది కదా, డిక్లేర్ చేసి మీరు రోజుకో మాట మీరు చెప్తే నేను మొదటి మాట మీద ఇప్పుడు కొవ్వు కాదు. మీరు రోజుకో అరికది రాయండి. మా అజ్జాడు ఆదిపట్ల నారాయణ దాసరావు గారు చెప్పారు, ఆ టీం స్పెషల్ టీం చెప్పింది కదా. నాకు స్పెషల్ టీం ఎవడో బయటకు వచ్చి చెప్పలే. ఈ తెపేల సార్లు మీరు చూస్తే కళ్ళు పోతాయి రోజుకి. వాళ్ళే చెప్తారు. అందులో పౌడర్ డబ్బా స్పెషలిస్ట్ అడ్డమైన చెత్త కథలు వెళ్ళడానికి. అది కొవ్వు కాదని చెప్పేసి తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అది ఎవడు ఒప్పుకున్నాడు? ఎవడాడు బయటకు వచ్చి అధికారం చెప్పాలి యాసిడ్స్ కలిపి దాన్ని చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. నెయ్యిలా క్రియేట్ చేస్తున్నారు. అల్లదేది అమూల్ అనుపమ్ ఖేర్ గారి సినిమా వచ్చింది, అటు పైన కూర్చుని బాంబు తయారు చేసి పేల్చేసినట్టు. అది కూడా వీళ్ళు రాసిమ్మన్నాడు కదా. వాళ్ళు తెలకమాలలో సార్, వాళ్ళకి తల తోక ఏటి ఉండదు. వాళ్ళు జర్నలిజం చదవలే, కుల ప్రాతిపదిక మీద డిగ్రీలు వచ్చిన వాళ్ళు 90 మంది ఉన్నారు దాంట్లో. అది ఏడు మీరు అట్టకు బుర్రొప్పకండి. వాస్తవాలు ఇది మన ఇవి వాస్తవాలు మాడదాం. మిగిలినందరూ యాంకర్ బ్యాచే. సరే అయితే మీరు వైసీపీ కొంచెం మారాలంటారు. రక్షాలించుకోవాలి. అదే ఎందుకంటే రాజకీయ పరిపక్వతతో నేను మాట్లాడిన ప్రెస్ మీట్ కనుక ఆద్యంతం మీరు గమనిస్తే ఫస్ట్ టైం
బానకేసి ఉతికేడాలని. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వీళ్ళ గుండెల్లో రైలు పడతాయి. మా వరలరామయ్య గారికి అందుకే తెలుగుదేశంలో వలకరామయ్య అంటారేమో అనిపిస్తుంది. షర్ట్ ఏంటి, ఆ కూర్చోడం ఏంటి, ఆ మాటలేటి, నాకు రెండు మాటలు జైల్లో పెట్టాలన్నదానికి మా పదం వాడాడు ఆయన. రెండోది బోధేశ్వరమ్మ గారిని సింగులర్తో ప్రశంసించాడు. ఈ రెండు తప్ప నాకు అందులో ఆక్షేపణ కనబడలే. సరే చూద్దాం. మరి మళ్ళీ వాళ్ళకి రెడ్ హ్యాండ్గా దొరికిపోతారని ప్రెస్ మీట్ అయితే ఎవరు సమానం చెప్పలేదని పాప అమ్మాయి కూడా వరలరామయ్య గారికి బలేసారు నిన్న. మీరు మాట్లాడండి. సరే చూద్దాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.